నమస్కారం. జీవన స్రవంతికి స్వాగతం. ప్రస్తుత కాలంలో ఇంటికి తాళం వేయకుండా బయటకు వెళ్ళడమే సాహసం అనుకుంటాం. అలాంటిది ఒక గ్రామం మొత్తం కొన్ని వందల ఏళ్లుగా ఇళ్లకు కనీసం తలుపులు కూడా లేకుండా జీవిస్తోందంటే నమ్మగలరా? మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో ఉన్న శనిసింగనాపూర్ గ్రామం భక్తికి, నమ్మకానికి ఒక సజీవ సాక్ష్యం. ఇక్కడ దొంగతనాల భయం లేదు, పోలీస్ స్టేషన్లతో పని లేదు. స్థానిక కథనం ప్రకారం దాదాపు 300 ఏళ్ల క్రితం ఒక భారీ వరదలో ఒక నల్లటి రాతి విగ్రహం ఇక్కడికి కొట్టుకు వచ్చింది. గ్రామస్తులు ఆ విగ్రహాన్ని తాకినప్పుడు అందులో నుండి రక్తం చిమ్మిందని, ఆ రాత్రి శనిదేవుడు ఒక భక్తుడి కలలో కనిపించి ఆ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్ఠించమని కోరాడని చెబుతారు. అయితే ఆ విగ్రహానికి ఎటువంటి ఆలయం కానీ పైకప్పు కానీ ఉండకూడదని, తను స్వయంగా గ్రామాన్ని కాపాడుతానని శనిదేవుడు హామీ ఇచ్చాడట. అప్పటి నుండి ఇక్కడి ప్రజలు ఇళ్లకు తలుపులు పెట్టడం మానేశారు. ఇక్కడ బ్యాంకులకు కూడా తలుపులు ఉండవు. కేవలం ఒక గ్లాస్ డోర్ ఉంటుంది తప్ప తాళం ఉండదు. ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే వారు గ్రామం పొలిమేర దాటకముందే అంధులవుతారని, లేదా ఏదైనా ఆపదలో చిక్కుకుంటారని ఇక్కడ వారు నమ్ముతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ క్రైమ్ రేటు దాదాపు 0. నమ్మకం ఎంతటి శక్తివంతమైనదో చెప్పడానికి ఈ గ్రామం ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో కూడా ఈ నమ్మకం చెక్కు చెదరకపోవడం ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప వింతగా నిలిచింది. బాగుంటే లైక్ చేయండి. మరిన్ని జీవన స్రవంతి విశేషాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.